కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానమే వినబడుతుంది. అయితే కమల్ నాథ్ 1980 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున చిండ్వారా కాన్స్టిట్యుయెన్సీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. మధ్యలో 1997 నుంచి 98 వరకు కేవలం ఒకే ఒక్క సంవత్సరం భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంపీగా వ్యవహరించింది. అయితే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అక్కడ కమల్ నాథ్ ఫ్యామిలీ నుంచి ఆయన కానీ లేదంటే ఒకసారి ఆయన భార్య, మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు నకుల్ నాథ్ అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఇప్పుడు రానున్నటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ అంతా కూడా లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నందున అక్కడ ఒక అంచనాకు వచ్చినటువంటి కమల్ నాథ్ ఈసారి ఎలాగైనా సరే తమ పట్టు కోల్పోకుండా ఉండేలా ఆయన వ్యూహరచన చేశారని, ఇక అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని అంచనాకు వచ్చి ఈసారి ఎలాగైనా సరే తన కుమారునికి బీజేపీ తరఫున టికెట్ ఇప్పించుకొని ఆ సీటును నిలుపుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి అనంతరం తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో 65 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఈ 65 పార్లమెంట్ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దాదాపు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బడా నేతలు, అలానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాయకులు కూడా ఆ కూటమి లేదా ఆ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో కేవలం 3% ఓటు షేర్ తో మాత్రమే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చిండ్వారా కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలుపొందారు. ఈసారి అక్కడ గెలిచే అవకాశం లేనందునే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి తన సీటును నిలుపుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే నకుల్ నాథ్ కు ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి ప్రస్తుతం కానీ లేదంటే దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే అవకాశం కనబడట్లేదు కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. అయితే మీడియాతో మాట్లాడుతూ ఆయన భారతీయ జనతా పార్టీలో మీరు చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నకు తాను సమాధానం ఇస్తానని చెప్తూనే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళట్లేదు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను అన్నట్టుగా ఎలాంటి సమాధానం అయితే ఇవ్వలేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయంగా కనబడతా ఉన్నది. ధన్యవాదాలు.